అండి అందరికీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మన విజయనగరంలో జరుపుకునే సిరిమానోత్సవం గురించి అయితే మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. అసలు సిరిమానోత్సవం ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు అనే దాని గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సిరిమాను అంటే సంపదలిచ్చే పెద్ద చెట్టు. పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలువేల్పు. ఆ అమ్మవారి సిరిమానోత్సవం విజయనగరంలో జరుగుతుంది. ఈ ఉత్సవంలో మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. పైడితల్లి అమ్మవారు జాతరలో భాగంగా జరిగే ఈ సిరిమానోత్సవంలో చారిత్రక అంశాలు మిళితమై ఉన్నాయి. ఒకసారి విజయనగరాన్ని పరిపాలించే విజయరామరాజు యుద్ధానికి సిద్ధమవుతాడు. యుద్ధానికి వెళ్ళవద్దని అతని చెల్లెలు పైడిమాంబ బ్రతిమాలింది. అయినప్పటికీ చెల్లెల మాట పెడచెవిన పెడతాడు. యుద్ధానికి వెళ్తాడు. యుద్ధ రంగంలో ఉన్న అన్నని చూడడానికి పైడిమాంబ బయలుదేరుతుంది. అక్కడికి చేరేలోపే తాండ్ర పాపారాయుడి చేతిలో తన అన్న హతమయ్యాడన్న వార్త తెలిసి స్పృహ కోల్పోతుంది. పరిచారికలు పరిచర్యలు చేశాక పైడిమాంబ కోలుకుంటుంది. తన అన్న లేకుండా తాను జీవించలేనంటుంది. అక్కడే ఉన్న పెద్ద చెరువులో ఆత్మార్పణ చేసుకుంటుంది. కొంతకాలానికి స్నేహితురాళ్లకు కలలో కనిపిస్తుంది. పెద్ద చెరువులో తాను విగ్రహమే వెలుస్తానంటుంది. తనను వెలికి తీసి గుడి కట్టాలని చెప్పింది. దానితో బెస్తవారు వలలతో గాలించి అమ్మవారి విగ్రహాన్ని బయటికి తీశారు. చెరువు గట్టుపై పైడిమాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అప్పటి నుండి దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. సిరిమానోత్సవం జరగడానికి 15 రోజులు ముందుగానే పైడితల్లి అమ్మవారు సిరిమానను ఎక్కడి నుండి తేవాలనే విషయాన్ని పూజారి ఆలయ ధర్మకర్తలకు తెలియజేస్తాడు. పూజారి సూచన మేరకు వారు సిరిమాను ఉన్న చోటికి వెళ్తారు. స్థల యజమాని అనుమతితో సిరిమానును తీసుకువస్తారు. సుమారు 60 అడుగుల పొడవు ఉండే సిరిమాను చివర ఆసనం ఏర్పాటు చేస్తారు. దానిపై పూజారిని కూర్చోబెడతారు. గుడి పూజారిని పైడిమాంబ అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఆయనను ఆ ఆసనంలో కూర్చోబెడతారు. ఆలయం నుండి విజయనగర రాజుల రాజప్రసాదం వరకు 3 సార్లు ఊరేగిస్తారు. ఆ సిరిమానుకు ముందు భాగంలో బెస్తవారి వల, అంజలి రథం అంటే దేవతల రథం నడుస్తాయి. సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారు వెలిసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాలేదు. అదంతా అమ్మవారి దయ అని ఈ ప్రాంత ప్రజలు భావిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారి ఘటాలు రాజమహల్కి తీసుకువెళ్తారు. తిరిగి చదురుగుడికి చేరుకుంటారు. రాబోయే సంవత్సర కాలంలో జరిగే మంచి చెడులను పైడితల్లి అమ్మవారు పూజారి రూపంలో చెబుతుందని భక్తులు విశ్వాసం. ఆ సమయంలో పూజారి ధాన్యపు గింజలను ఇస్తాడు. వాటిని తమ పొలాల్లో మొదటి విత్తుగా నాటుకుంటే మంచి పంట పండుతుందని రైతుల నమ్మకం. చూశారు కదండి ఈ వీడియో. మన విజయనగరంలో జరుపుకునే సిరిమానోత్సవం ఉత్సవానికి మీలో ఎంతమంది వెళ్ళారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.